హలో ఫ్రెండ్స్, ఇంకా నా ప్రియమైన సబ్స్క్రైబర్స్, ఈ వీడియో నుంచి మన ఛానల్లో మనం నారుటో షిప్డెన్ ఎపిసోడ్స్ని కవర్ చేయబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీకు ఒకవేళ ఏమైనా నారుటో సిరీస్ రీక్యాప్ కావాలి అంటే మన ఛానల్లో నారుటో సిరీస్ కవర్ చేస్తూ ఒక ప్లేలిస్ట్ ఉంది, వెంటనే అది చూసేయండి. ఇక మొదలెడదామా? సీన్ ఓపెన్ చేస్తే సాస్కే కోసం వెతుకుతున్న నారుటో ఇంకా సాకురా కనిపిస్తారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో సాస్కే అంటూ అరుస్తాడు మన నారుటో. వెంటనే ధబేల్మని ఒక బ్లాస్ట్. మన టీం అక్కడికి పరిగెడుతూ వెళ్తారు. కట్ చేస్తే సాస్కే ఎంట్రీ. ఇక్కడ మన టీంతో సాయ్ ఇంకా యామాటో కూడా ఉంటారు. నారుటో కరెక్ట్గా సీన్లోకి వస్తాడు. 2 years తర్వాత తన లవర్ అదే తన బెస్ట్ ఫ్రెండ్ని చూస్తూ అలా ఉండిపోతాడు. ఇక మనకి నారుటో ఇంకా సాస్కే మధ్య డెత్ వ్యాలీలో జరిగిన చిన్న ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ సాస్కే, నువ్వు నన్ను అసలు అర్థం చేసుకోలేవు, ఎందుకంటే నీకు అమ్మా నాన్న లేరు కదా, నా పేరెంట్స్ నా కళ్ళ ముందే చంపేస్తే ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది అని అడుగుతాడు. దానికి మన నారుటో, నేను పేరెంట్స్ లేకుండానే పెరిగా చిన్నప్పటి నుండి, నేను ఎస్టాబ్లిష్ చేసుకున్న ఫస్ట్ బాండ్ నీతోనే, అందుకే నీకోసం నేను ఎక్కడికైనా వస్తా, ఎంత దూరమైనా వెళ్తా అంటాడు. అయితే నేను ఈ రిలేషన్షిప్ బ్రేక్ చేయాల్సిందే, నీకు బ్రేకప్ చెప్పాల్సిందే అంటాడు సాస్కే. కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్కి వచ్చాం. మన నారుటో, మన రిలేషన్షిప్ ఎండ్ చేసేయాలంటే ఆ రోజే నన్ను చంపేయాల్సింది కదా అని అడుగుతాడు. దానికి మన సాస్కే, నేను నా చేతులతో నిన్నెలా చంపగలను నారుటో, అదే నేను నిన్ను చంపలేక కాదు, నా బ్రదర్ చెప్పిన మెథడ్లో పవర్ గెయిన్ చేయడం ఇష్టం లేక చంపలేదు అంటాడు. నెక్స్ట్ 2 years తర్వాత కలిసిన నారుటోకి హగ్ ఇవ్వడానికి అదే అటాక్ చేయడానికి వస్తాడు సాస్కే. సాకురా, నాకు ఇవ్వాల్సింది వాడికి ఎందుకు ఇస్తున్నావు అని కుళ్ళుకుంటుంది. ఇక్కడ సాస్కే, నారుటో నీ డ్రీమ్ హొకాగే అవడం కదా, మరి ట్రైన్ చేసుకొని ఆ పనిలో ఉండొచ్చు కదా, నా వెనకాలే పడి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అంటూ తన స్వాడ్ని తీస్తాడు. దానికి మన నారుటో, ఒక ఫ్రెండ్నే కాపాడలేని నేను ఒక విలేజ్కి హొకాగే ఎలా అవుతాను అంటాడు. వచ్చేసావు నారుటో. సాస్కే నారుటోని అటాక్ చేసే టైంలో మనకి కురామా సీన్ స్టార్ట్ అవుతుంది. నారుటో, వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, మనం వీడిని వేసేద్దామనియా, సీల్ బద్దలు కొట్రా, నా పవర్ నీకు ఇస్తా, నేను ఉండడం వల్లే కదా నీకు ఇంత పవర్, బద్దలు కొట్రా, సీల్ బద్దలు కొట్టు, చింపు నా సీల్ని. నారుటో కమిట్ అయ్యే లోపు సాస్కే వచ్చి ఇంటర్ఫియర్ అవుతాడు. వాడు నావాడు, ఇప్పుడు అర్థమవుతుంది నాకు నీ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో. ఇక్కడ కురామా, నువ్వు ఒక ఉచీహా కదా, నేను నారుటో లోపల ఉన్నా కూడా పసిగెట్టేసావు, నాకన్నా ఎక్కువ చాక్రా ఇంకా ఆ షారింగ్ అని కలిసి చూస్తుంటే చాలా కాలం ముందు మాదరా ఉచిహా గుర్తొస్తున్నాడు నాకు ఈ మాదరా ఎవడో తెలియదు కానీ నాకు తెలిసిన ఉచిహా ఒక్కడే, వాడే మా అన్న ఇటాచి, వాడిని ఎలాగైనా ఓడించాలనే నా గోల్ అనేసి సాస్కే 9 tails చాక్రాని డిస్ట్రాయ్ చేస్తాడు. కట్ చేస్తే మనం ఇప్పుడు స్టోరీ స్టార్టింగ్కి వచ్చాం. ఈ 3 పిల్ల బచ్చాలు ఒక పెళ్లి బచ్చా మిషన్ చేస్తూ మనకు కనిపిస్తారు. వాళ్ళెవరో కాదు, మన కోనోహామరు టీం. మిషన్ కంప్లీట్ చేసి ఎప్పటికైనా 7th హొకాగే అయ్యేది నేనే అంటాడు మన కోనోహామరు. దానికి ఇస్తున్నాడే, 6 ఎవరికి మీ బావుకి ఇచ్చావా అంటుంది. దానికి మనోడు, అది నారుటో కోసం రిజర్వ్ చేయబడింది అంటాడు. అలా అనగానే అందరూ కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి నారుటోని గుర్తు తెచ్చుకుంటారు. నారుటో గురించి అలా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే మనకి సాకురా మెయిన్ గేట్ వైపు నడుస్తూ కనిపిస్తుంది. కోనోహామరు టీం ఇక్కడ సాకురాని కలిసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే మెయిన్ గేట్కి ఒక స్పెషల్ పర్సన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్తుంది. గేట్ దగ్గరికి వెళ్ళగా నువ్వు రిసీవ్ చేసుకోవాల్సిన స్పెషల్ పర్సన్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు అని చెప్తారు. ఇలా ఉండగా 2 years తర్వాత జిరాయాతో విలేజ్కి వచ్చిన నారుటో ఇంద్రాలో మెగాస్టార్లా నేలకి కిస్ ఇవ్వకపోయినా స్తంభం ఎక్కి షారుఖ్ ఖాన్లా ఇలా ఒక మంచి పోజ్ ఇస్తాడు. నారుటో, ఈ విలేజ్ ఇంకా అలానే ఉంది అని మన హొకాగే ఫేస్ చూస్తూ నాస్టాలజిక్గా ఫీల్ అవుతాడు. 5th హొకాగే ఫేస్ కూడా పెట్టేసరే, నెక్స్ట్ అక్కడ మన ఫేసే ఉండాలి అనుకుంటాడు మన నారుటో. హే, మన నారుటో అన్న తిరిగి వచ్చేసాడు. నిజంగానే నారుటోయేనా, చాలా పెద్దోడు అయిపోయావరా నువ్వు అని సాకురా పలకరిస్తుంది. దానికి, నీదైతే ఏం పెరగలేదు కదా, అదే హైట్ గురించి చెప్తున్నా. ఇలా మాట్లాడుతూ ఉండగా మన కోనోహామరు, ఇటు చూడు నా సెక్సీ జుట్సు ఎలా ఉంది, షేప్స్ కలర్ అన్నీ బాగున్నాయా అని అడుగుతాడు. నారుటోకి ఎలా ఉందో తెలియదు కానీ జిరాయికి మాత్రం బాగా నచ్చినట్టు ఉంది. ఇక్కడ నారుటో, ఇంకా చిన్నపిల్లోడ్లా ఏంటి కోనోహామరు, మనం పెద్దోళ్ళమయ్యాం, ఇలాంటి జుట్సు చేయడం మానుకోరా. కోనోహామరు కొంచెం సాడ్ అవుతాడు. సాకురా, వీడేంటి ఎంత మారిపోయాడు, సాస్కేని వదిలేసి వీడిని చూసుకుంటే సరిపోద్దేమో అనుకుంటుంది. సాకురా అలా ఫీల్ అవుతూ ఉండగా మన నారుటో,
ఎందుకంటే ఇలా నారా సెక్సీ జుట్సు చేసేది ఆ షేప్స్ ఏంటి ఆ స్కిన్ టోన్ ఏంటి తగటి తగట 2-4 తగదిమి 6-8 అని అనగానే సాకురా మన నారుటో ఫేస్ మీద ఒక్కటిచ్చి గోవా గులాబ్ జామ్ చేస్తుంది. దెబ్బకి భయపడి జిరాయా ఇది కూడా సునాడేలా తయారయ్యేలా ఉంది అని అనుకుంటాడు. నేనే కాదు నువ్వు కూడా ఏం మారలేదు సాకురా అని నారుటో ఫీల్ అవుతాడు. ఇక్కడ కట్ చేస్తే మన టీం హొకాగే ఆఫీస్కి రిపోర్ట్ చేయడానికి వచ్చేశారు. సునాడే 2 years అయింది కదా, మరి ట్రైనింగ్ అంతా బాగానే జరిగిందా అని నారుటోని అడగగా, మామూలుగా చేయలేదు బామ్మ, ట్రైనింగ్ అయితే అదరగొట్టేశా అంటాడు నారుటో. చూస్తాం ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యావో చూడడానికి ఒక టెస్ట్ కూడా పెడతాం. ఏంటి ఇలా విలేజ్లోకి రాగానే ఫైటా మా అమ్మ అంటాడు. అవును, నీకోసం మిషన్ నుంచి రిటర్న్ అయిన దగ్గర నుండి ఒక స్పెషల్ పర్సన్ వెయిట్ చేస్తున్నాడు అని చెప్తుండగా డోర్ అలా ఓపెన్ అవుతూ ఉంటుంది. అంతే, ఎపిసోడ్ ఖతం. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన వీడియో నచ్చితే